ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కిషోర్. ప్రస్తుతం మనం బాలాజీ నగర్ లో ఉన్నాం. ఇక్కడ శ్రీ శ్రీ సాయి విఘ్నేశ్వర భక్త బృందం వారు మట్టితో రూపొందించిన వినాయకుని అయితే ప్రదర్శించారు. లోపలికి వెళ్ళి మనం విఘ్నేశ్వరుని వినూత్న రూపాన్ని దర్శించుకునే ప్రయత్నం చేద్దాం. నాతో రండి. ఇదే మీరు ప్రస్తుతం చూస్తున్న విగ్రహం అయితే కైలాసం రూపంలో ఉన్న సెటప్ అయితే రూపొందించారు. చాలా వినూత్నమైన అలంకారంతో చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇది మట్టి విగ్రహం. ముఖ్యంగా చెప్పుకోవాలంటే పర్యావరణానికి ఎంతో మేలు చేసే విధంగా వీళ్ళు మట్టి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. చూడొచ్చు, ఈ డెకరేషన్ అంతా కూడా చాలా చక్కగా చేశారు. చూడండి, ఇదంతా కైలాస పర్వతం సెటప్ తో చాలా అద్భుతంగా అయితే వీళ్ళు డిజైన్ చేయించారు. శ్రీ శ్రీ సాయి విఘ్నేశ్వర భక్త బృందం వారు ఇక్కడ కూడా ఒక వినాయకుడిని అయితే ప్రతిష్ఠించారు. చిన్న విగ్రహం ఇది. విగ్రహం విషయంగా చూడొచ్చు, విఘ్నేశ్వరుడు వెనక శివలింగం ఉంది. కైలాస పర్వతం శివలింగం, శివుని ముందర విఘ్నేశ్వరుడు అవుతున్నాడు. ఇక్కడ చూడొచ్చు, నంది నోట్ల నుంచి నీరు వస్తుంది. చాలా వినూత్నంగా అవుతుంది. చూడడానికి అయితే పిఓపి విగ్రహం లాగా ఉన్నా కూడా ఇది మట్టి విగ్రహం అంట. మట్టి విగ్రహం పర్యావరణానికి ఎంతో మంచి. వీళ్ళు దాదాపు 3-4 సంవత్సరాల నుంచి కూడా మట్టి విగ్రహాన్ని వీరు ప్రతిష్టం జరుగుతుందని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం 40వ వార్డు కార్పొరేటర్ విక్రమ్ సింహారెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిషన్ చేస్తాం. సార్ నమస్తే. సార్ మీ వార్డులో ఈ అద్భుతమైన విగ్రహం అయితే ప్రదర్శిస్తారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? దీని వెనుక అంటే మీరు ఏమన్నా ఐడియా ఇచ్చారా? టోటల్ క్రెడిట్ గోస్ టు మా గిరి అండ్ కురో మొత్తం అందరం కలిసి ఇక్కడ అంటే వీళ్ళు గత 8 సంవత్సరాలుగా ఈ వార్డులో విగ్రహాలు పెడుతున్నారు. ఇక్కడ అది కూడా ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మట్టి వినాయకుడు పెట్టడం. ఇది కాన్సెప్ట్ తెలుసు, ఎందుకంటే మనం పొల్యూషన్ ఉండకూడదని చెప్పేసి కలర్ వాడకుండా మట్టితో చేసిన విగ్రహం ఇది. సాయి విఘ్నేశ్వర భక్త బృందం పేరుతో ఈ కార్యక్రమాన్ని రెగ్యులర్గా ఈ వార్డులో చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మేము అందరం కూడా హ్యాపీగా పార్టిసిపేట్ అవుతున్నాం. ఇక్కడ భక్తులు మీరు చూస్తున్నారు, అందరూ కూడా హ్యాపీగా పార్టిసిపేట్ అవుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ శ్రీ సాయి విఘ్నేశ్వర భక్త బృందం వారి అంటే ఆర్గనైజర్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. నమస్తే అన్న, మీ పేరేనా? నా పేరు గిరిప్రసాద్ అన్న. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు విగ్రహం ఇక్కడ పెడుతున్నారన్న? మేము ఇక్కడ 2016 నుంచి పెడుతున్నామన్న. మేము ఫస్ట్ పెట్టిన 2 సార్లు ఒకటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెట్టాము. అది దానికి వచ్చే ఇబ్బందులు చూసేసి మేము అప్పటి నుంచి మట్టి విగ్రహానికి ఇప్పటిదాకా ఇంకా మాకు మట్టి విగ్రహమే వాడుతున్నాం. అందరూ మట్టి విగ్రహం ఫినిషింగ్ రాదు, బాగుండదు అని ఏదో అనుకుంటారు. కానీ మనం చెప్పి చేయించుకుంటే మన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కన్నా మంచి విగ్రహం తీసుకోవచ్చు. మనకు కావాల్సిన డిజైన్లో మనం చేసుకోవచ్చు. మనమే ఒక థీమ్ అనుకొని మనం ఫస్టే ఒక 2 నెలల ముందు నుంచే మట్టి విగ్రహం చేయించుకుంటే పర్యావరణానికి మనం మంచి చేసినట్టు ఉంటుంది, మనకు మంచి విగ్రహం తెచ్చుకున్నట్లు ఉంటుంది. మనం ప్రతిసారి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తెచ్చి అది కరగక కాలుతో తొక్కడము, ఇంకేదో చేయడము అలాంటి జరగకుండా మనం మట్టిది విగ్రహానికి అందరూ ప్రోత్సహించాలి. అది అలాగే కార్పొరేట్ విక్రమన్న సింహారెడ్డి అన్న గారితో కానీ మున్సిపాలిటీ నుంచి సహకారం ఇంకా మట్టి విగ్రహాలకి ప్రోత్సహించాలి అన్న చాలాసార్లు కౌన్సిలింగ్లో కూడా చెప్పారు. దీనికి మట్టి విగ్రహానికి ఇంకా కొద్దిగా మన గవర్నమెంట్ నుంచి కానీ మున్సిపాలిటీ నుంచి కానీ ప్రోత్సాహం ఉండాలని కోరుకుంటున్నాను. ఈ థీమ్ అయితే ఇక్కడ మీరు అంటే హైదరాబాద్లో చేయించారు, ఈ విగ్రహం ఎక్కడ చేయించారు? ఈ థీమ్ ప్లాన్ ఎవరిదండి? ఫస్ట్ థీమ్ ప్లాన్ అంతా మేము టీం మెంబర్స్ అందరూ ఆలోచించుకొని చేసాము. హైదరాబాద్లో ఏం కాదు, కర్నూలులోనే మట్టి విగ్రహం చేయించుకున్నాం. మేము ఒక థీమ్ అనుకొని ఒక ఫోటో ఇచ్చాము. మేము ఆ ఫోటో ప్రకారం విగ్రహం చేయించుకొని ఇక్కడ డెకరేషన్ అతనికి మా ఐడియాస్ ప్రకారం చెప్తే అతను మాకు ఇలా చేయించారు. మాకున్న ఆలోచనలన్నీ చెప్పాము. మేము ఇక్కడ దగ్గరుండి ఒక 10 రోజుల నుంచి ఇక్కడ అంతా అతను కష్టపడ్డాడు, మేము అంతా సహకారం చేసాము. అలా ఇది లాస్ట్కి అవుట్లుక్ వచ్చింది. విగ్రహం కాకుండా ఈ చుట్టూ డిజైన్ కూడా చాలా బాగా ప్లాన్ చేస్తారు. ఈ డిజైనింగ్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? ఇది దాదాపు 10 రోజులు పట్టిందండి ఇదంతా చేయడానికి. ఒక్కొక్కటి అంటే ఒక్కొక్కసారి మనం అనుకున్నది కరెక్ట్గా రాకపోవచ్చు, దాన్ని మరీ చేంజ్ చేసుకొని మనకి ఏది కావాలో అది వచ్చేంత వరకు ప్రయత్నించి చేసుకున్నాము. ఇంకా ఏమైనా మీరు వెరైటీ ప్రోగ్రామ్స్ ఏమైనా ప్లాన్ చేస్తారా? వినూత్నంగా అయితే డిజైన్ ఉంది, ఇంకా ఏమైనా ప్రోగ్రామ్స్ ఏమైనా ప్లాన్ చేస్తారా? దాదాపు పూజా కార్యక్రమాలకే ప్రోత్సహిస్తుంటాం. ప్రతిరోజు ఉదయం అభిషేకం ఉంటుంది, సాయంకాలం అర్చన కుంకుమార్చన ఉంటుంది, తర్వాత సాయం అల్పాహారం ఉంటుంది, మరి అన్నదానం రోజు హోమం ఉంటుంది, నిమజ్జనం రోజు మళ్ళీ అన్నదాన కార్యక్రమం ఉంటుందండి. ప్రతిరోజు పొద్దున సాయంకాలం పూజలకే తప్ప వేరే దానిలోకి ఇంపార్టెన్స్ లేకుండా ఓన్లీ పూజలే ఎక్కువ ఇక్కడ ఇంపార్టెంట్. మట్టి విగ్రహం ఏర్పాటు చేయాలన్న మీ థాట్కి అభినందనలు. అదిగాక ఈ మంచి డిజైన్ కాన్సెప్ట్ కూడా మీకు సుమన్ టీవీ తరఫున కంగ్రాచులేషన్. వినూత్న విగ్రహం అయితే ఏర్పాటు చేశారు, మట్టి వినాయకుడు అని చెప్తున్నారు. డిజైన్ కూడా చాలా బాగుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. నా పేరు జి లక్ష్మీ యాదవ్, ఎక్స్ ఎంపీపీ 2006లో
ఇక్కడ మా కాలనీకి గిరి ఉన్నందుకు ఇక్కడంతా మేము ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉంటాము. ప్రతి సంవత్సరం 2016 నుంచి ఇక్కడ విగ్రహం పెట్టడం జరిగింది. అందరం ఐకమత్యంగా ఉండి ఇక్కడ చేసే కార్యక్రమాన్ని అందరం పాల్గొంటాం. మేము అందరము చాలా బాగుంది మాకు మా కాలనీలో. అంటే ఈ సంవత్సరమే ఇలా థీమ్ పెట్టారమ్మా? ప్రతి సంవత్సరం ఒక కొత్త రకం థీమ్ తో ఉంటుంది? ప్రతి సంవత్సరం ఒక కొత్త రకం, ప్రతి సంవత్సరం ఒక వెరైటీగా, అంటే మట్టి విగ్రహమే ఒకసారి ఒక మోడల్, ఒకసారి ఒక మోడల్ గా పెడతారు. ప్రస్తుతం మనం ఇక్కడ రెగ్యులర్ గా వినాయకులకైతే పూజ చేసే మా పూజారి అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి వారి అభిప్రాయం, వాళ్ళ అనుభవం తెలుసుకుందాం మనం. స్వామి నమస్తే. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సాయి విఘ్నేశ్వర భక్త బృందం వారికి పూజలు నిర్వహిస్తున్నారు స్వామి? ఒక 3-4 ఇయర్స్ నుంచి అయితే నేనైతే వస్తున్నాం రెగ్యులర్గా. ప్రతి సంవత్సరం కూడా నన్నే కాంటాక్ట్ అవుతారు వీళ్ళు. ఖచ్చితంగా ఇట్లా స్వామి పలాని విగ్రహం అంతా పెడుతున్నాం స్వామి అని చెప్పని. మామూలుగా అయితే బయట చూస్తున్నాం మనం, పర్యావరణం పాడు చేసే విధంగా చాలామంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈ విధంగా వాడుతుంటారు. దాదాపుగా నేను పర్సనల్గా కూడా ఒక 3-4 విగ్రహాలకు వెళ్తున్నాను. ఎవరు కూడా ఈ ప్రకారంగా ఇంత పెద్దగా మనకైతే మట్టి విగ్రహం చేసి నేను ఇంతవరకు చూడలేదు. పోయిన సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరం కానీ అంతా కూడా ఈ ప్రకారంగానే పెద్దగా అంతా పెట్టడం కానివ్వండి, తర్వాత పూజల మీద ఎక్కువ ఫోకస్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. తర్వాత ఎవరు వచ్చినారు కానీ నాకు దర్శనం చేసుకున్నారు, నమస్కారం చేసుకున్నారు, చందా ఇస్తున్నారా లేదా అని అయితే ఇంతవరకు ఎవరు చూడలేదు. వీళ్ళతో ఎవరిని అడగడం కానీ నేను ఇప్పటికీ చూడలేదు. వస్తుంటారు, స్వామివారు ఎక్కువ పూజల మీద ప్రక్రియ చేయాలా స్వామి అని చెప్పి అంటుంటారు వీళ్ళు ఎప్పుడు కూడా. అదే ప్రకారంగానే ప్రతి సంవత్సరం కూడా నాతో వీళ్ళు పూజ చేయించుకునేటప్పుడు చెప్తుంటారు. ఉదయం పూట పూజ చేసేటప్పుడు కూడా స్వామివారి ఖచ్చితంగా అభిషేకం చేద్దాం స్వామి. మనము వచ్చేటువంటి వాళ్ళు జంటలు కానివ్వండి, ఎవరైనా కూడా ఎక్కువ మంది మేము రప్పించడానికి ప్రయత్నిస్తాం స్వామి అని చెప్పని ఇక్కడ ఉండేటువంటి ఏరియా వాళ్ళందరినీ కూడా ఇక్కడ రప్పించడానికి వాళ్ళు చాలా ప్రయత్నిస్తారు. మైకుల ద్వారా పిలిచడం కానివ్వండి, ఇదంతా కూడా. ప్రదోషకాలం ముందు కూడా మామూలుగా చాలా మంది పూజలు చేసుకొని వెళ్ళిపోతుంటారు. ఊరికే స్వామివారికి వచ్చామా, అర్చన చేసుకున్నామని చెప్పని. వీళ్ళలాగైతే కాదు స్వామి, మన ఏరియాలో అంతా కూడా బాగా సహకరించేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి బాగా లలిత సహస్రనామ కుంకుమార్చన చేపిద్దాం స్వామి. ఆడవాళ్ళంతా కూడా చాలా మంది వస్తారు. ఎందుకంటే ప్రదోషకాలం ముందు అర్చన చాలా ముఖ్యం. అటువంటి అర్చన ప్రక్రియ అంతా కూడా సాయంత్రం చేపిస్తాం స్వామి అని చెప్పి చాలా మందిని ఇలాగ పోగు చేసి అంతా కూడా చేస్తుంటారు. 2 రోజులకు ఒకసారి కానివ్వండి, లేదా ప్రతిరోజు కూడా వీలైతే వీళ్ళకి చేతనంత సహాయం చేసిన విధంగా స్వామివారికి ఇక్కడ ఉపాహారం అంతా, అల్పాహారం అంతా కూడా వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతిరోజు కూడా. చూసారు కదండి, కైలాసంలో కొలువున్న మట్టి వినాయకుడిని ఇక్కడ శ్రీ సాయి విఘ్నేశ్వర భక్త బృందం వారు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఏటా మట్టి విగ్రహాన్ని అయితే రూపొందిస్తున్నారు. మట్టి విగ్రహమే కాకుండా వీరు ఇక్కడ కేవలం భక్తి కార్యక్రమాలు మాత్రమే నిర్వహిస్తారని చెప్తున్నారు. ఎటువంటి సినిమా పాటలు కానీ అటువంటివి ఏం లేకుండా ఉదయం సాయంత్రం కేవలం పూజలు మాత్రమే నిర్వహిస్తారని చెప్తున్నారు. ఇలాంటి ఎంతో మందికి ఆదర్శం కావాలని కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాండి సుమన్ టీవీ. కెమెరా పర్సన్ వికాస్ తో కిషోర్, సుమన్ టీవీ, కర్నూలు.